కేరళ రాష్ట్రం. అక్కడ ప్రకృతి సౌందర్యం, పచ్చని ఆ ప్రదేశాలు కంటికి నిండుగా ఉంటాయి. ఏడాదంతా నిండుగా ప్రవహించే జీవనదులు అచ్చం సముద్రాలనే తలపిస్తాయి. అలాంటి ఓ చోటు పొల్లాచి. అక్కడ ఆలియార్ డ్యామ్ ఉంది చూశారు, ఓ నిండు కొండ. చూడచక్కని పర్యాటక ప్రాంతం కావడంతో జనసమ్మర్దము ఎక్కువే. ఆ రోజు 2025 మే 13వ తేదీ. ఆ రోజు నేత్రానందం కలిగించే ఆ ప్రాంతం కాస్త నేరమయ ప్రాంతం అయిపోయింది. ప్రకృతిని ఆస్వాదిద్దామని వచ్చిన ఓ మనిషి అదృశ్యమయ్యాడు. ఆనంద పరవశం కాస్త ఆందోళనగా మారింది. వెతుకులాటకు వచ్చిన పోలీసులతో పర్యాటకులు కూడా కలిశారు. అందరూ అన్ని మూలలా గాలించారు. ఐస్ క్రీం కోసం మారం చేస్తుంటే తెద్దామని వెళ్ళొచ్చేసరికి లేడని అతని తాలూకు మనిషి చెప్తుంటే అయ్యో పాపం పసివాడని కొందరు జాలిపడ్డారు. కానీ నిజానికి కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి 24 ఏళ్ల యువకుడు. అంటే వయసుకే యువకుడు తప్ప మానసికంగా పసిపిల్లాడి కంటే అన్యాయం. అవును, మీకు అర్థమై ఉండాలి. ఆ యువకుడు 6 ఏళ్ల పిల్లాడి తెలివి కూడా లేని, మానసికంగా ఎదగని పసివాడి. మరి ఆర్టిస్టిక్ డిజార్డర్తో బాధపడుతూ బాలుడిగా మిగిలిపోయిన యువకుడు అతను. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ASD అనే పేరు వినే ఉంటారు. మీకు ఆటిజం గురించి తెలుసు కదా. గర్భిణీగా ఉన్నప్పుడు ఆ మహిళ తీవ్రమైన ఉద్వేగాలకు లోనైన పిండం మెదడు ఎదుగుదలకు సరిపడా జన్యువులు, తగిన రసాయనాలు సరైన పరిణామంలో స్రవించకపోయినా నెలలు నిండకుండా పుట్టిన ఆ శిశువుల్లో నాడీ రుగ్మతలు ఏర్పడతాయి. అంటే పుట్టిన వాళ్లలో మానసికంగా ఎదుగుదల నిలిచిపోతుంది, లేదా చాలా ఆలస్యం అవుతుంది. వారి వయస్సుకు వారి ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎక్కువ మంది పిల్లల్లో మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వాళ్ళు తమ జీవితంలో మహా అయితే 2-3 మాటలు తప్ప ఇంకేం మాట్లాడలేరు. కాకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పేది కొంచెం కొంచెంగా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా స్పందిస్తూ ఉంటారు. బయట వాళ్లతో పరిచయం ఉండదు కనుక వాళ్ళు మామూలుగా మాట్లాడినా కానీ ఆటిజం పిల్లలకు అర్థం కాదు. కనుకనే ఎప్పుడూ ఎవరో ఒకరు వారికి తోడుగా ఉండి తీరాలి. ఆ రోజు తప్పిపోయిన ఆ పిల్లవాని కోసం అతని తల్లిదండ్రులు, ప్రత్యేక లక్షణాలున్న పిల్లల బాగోగులు చూసే ఒక స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఆ ఊళ్ళో కొందరు సహృదయులు కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. నిజానికి ఆ స్పెషల్ చిల్డ్రన్ ట్రస్ట్ సభ్యులు తమ ఆశ్రమంలో ఉన్న ఇటువంటి కొందరు చిన్న పెద్ద వయసు ఆటిజం వ్యక్తుల్ని ఉల్లాసం కోసమని చెప్పి అలా విహారయాత్రలకు తీసుకొచ్చారు. వాళ్లలో వరుణ్ కాంత్ అనే 24 ఏళ్ల యువకుడు తప్పిపోయాడు. ఆలియార్ డ్యామ్ ప్రాంత పోలీస్ స్టేషన్లో వరుణ్ కాంత్ తండ్రి, ట్రస్ట్ సభ్యులు ఫిర్యాదు చేశారు. మరి దొరికాడా అంటే దొరికాడు. అయితే ప్రాణం లేని వరుణ్ కాంత్ శరీరం మాత్రమే దొరికింది. అది కూడా పొల్లాచికి దూరంగా కేరళ సరిహద్దులోని నడుపుని వద్ద ఉన్న నాగూర్ అనే ఊళ్ళోని ఓ తోటలో అతని మృతదేహం కనిపించింది. అదృశ్యమైన వాడు హతుడే కనిపించడంతో అది హత్యగా నమోదైంది. పోలీసులు 8 బృందాల్ని హంతకుల ఆచూకీ నిమిత్తం పంపించారు. ఓ మానసిక దుర్బలత్వంతో ఉన్న వ్యక్తిని అపహరించి హత్య చేయాల్సిన అవసరం ఏంటి, అంత కక్ష ఏంటో అని మనసున్న ఏ వ్యక్తి అయినా అనుకుంటాడు. అయితే గీతే అతని కుటుంబంతో ఏదైనా వైరం ఉంటే దాన్నిలా చల్లార్చుకుని ఉండాలనిపిస్తోంది. లేదా అతను అలాంటి వాడిని తెలియక ఎత్తుకుపోయి అతని నుంచి గుంజుకోవడానికి ఏం దొరక్క, ఏం తోచక కోపంతో చంపేసి ఉండాలి. అదేంటో తెలుసుకోవడానికి నియమించబడిన 8 సర్చ్ పార్టీల్లోని ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కొద్ది రోజుల్లోనే ఖైదు చేశారు. మరో సబ్ ఇన్స్పెక్టర్ని విధుల్లోంచి తొలగించారు. వరుణ్ కాంత్ వంటి ఆటిజం వ్యక్తిని ఎత్తుకుపోవడం, ఆనక చంపి పారేయడం, హంతకుల ఆచూకీ వెతుకుతున్న పోలీసుల్ని బంధించడం, ఏంటిదంతా పొంతం లేదు కదా. హత్యాకాండల వెనుక ఉండే రహస్యాలు తెలుసుకుందాం అనుకుంటే బిత్తరపోయే నిజాలు, ఎదురైన వాస్తవాలేంటో ముందు ముందు మీకే తెలుస్తాయి. పదండి. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా సోమనూరు వద్ద కరవళ్ళి మదపూర్ ప్రాంతానికి చెందిన రవికుమార్ కుమారుడు ఈ వరుణ్ కాంత్. వయసు పెరిగే కొద్దీ ఆ పిల్లాడి చురుకుదనాన్ని అదుపు చేయడం కూడా కష్టమైపోయింది. ఎందుకంటే ఇటువంటి పిల్లలు చాలా వరకు విపరీతమైన చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. హైపర్ యాక్టివిటీ అనే మాట వినే ఉంటారు. ఆటిజం పిల్లల్లో ఈ లక్షణం కూడా ఉన్నప్పుడు వాళ్ళని బలవంతంగా అదుపు చేసే కొద్దీ వాళ్ళు మరింత మొండిగా తయారవుతారు. కేరళ పొల్లాచిలోని మహాలింగపురం, ముళ్ళైనగర్లో ఉన్న ప్రైవేట్ మానసిక చికిత్సాలయం వాళ్ళు యుచిత్ర చారిటబుల్ ట్రస్ట్ పేరుతో వైద్య సేవలు అందిస్తున్నారు. వరుణ్ కాంత్ని తీసుకువెళ్లి అందులో చేర్చారు. అది కూడా 2025 మే 4వ తేదీన. మే 12వ తేదీ వరుణ్ కాంత్ పుట్టినరోజు కావడంతో తండ్రి రవికుమార్ తన కొడుక్కి కొత్త బట్టలు, ట్రస్ట్లోని పిల్లలందరికీ మిఠాయిలు కొన్నాడు. అయితే ట్రస్ట్ వాళ్ళు వరుణ్ కాంత్ అతి చురుకుదనాన్ని అదుపులోకి తీసుకొస్తున్న సమయంలో అతన్ని కలుసుకోవడానికి రావద్దని, కొన్నాళ్లు దూరంగా ఉండమని చెప్పడంతో తండ్రి రవికుమార్ తాను కొన్న వాటిని కొరియర్లో పంపించేశాడు. అదిగో ఆ మర్నాడు అంటే మే 13న వరుణ్ కాంత్ ఈజ్ మిస్సింగ్ అనే ట్రస్ట్ నుంచి ఫోన్ రావడంతో హతాశుడైన రవికుమార్ పొల్లాచి చేరుకున్నాడు. తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, అనంతరం పరిణామాల గురించి మనం ముందే చెప్పుకున్నాం.
సందర్భం కనుక మళ్ళీ మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆటిజం అనేది వ్యాధి కాదు, నాడీ సంబంధిత అస్వాభావికత. అదో మానసిక రుగ్మత. అలా ఆటిజంతో బాధపడే పిల్లలు అందరితో కలవలేరు, తమకేం కావాలో సరిగ్గా వ్యక్తపరచలేరు, ఎక్కువగా ఏకాంతంగా ఉంటారు. చాలామందికి మాటలు కూడా రావు, పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. కొంతమంది తల వేళ్ళు ఊరికే ఆడిస్తూ ఉంటారు. అలా అని చెప్పి ఈ తరహా పిల్లలందరూ ఒకేలా ప్రవర్తిస్తారని చెప్పలేం. చేసిన పనే చేస్తూ ఉంటారు. అక్షరాలు, అంకెలు, ఎక్కాలు ఇవన్నీ కూడా నేర్పించుకోండి. వాటితో పుస్తకాలు నింపేస్తారు, రాసిందే రాస్తారు. ఇంకా చెప్పాలంటే కొందరికి భయం, ప్రమాదం వంటివి కూడా అర్థం కావు. ఊరికే ఏడుస్తారు, అకారణంగా అరుస్తారు, ఎందుకో చప్పట్లు కొడుతూ ఉంటారు, ఏం లేకుండానే నవ్వుతారు, ఏమర్థమైందో తెలియకుండా కేరింతలు కొడతారు. మీరు గాని గమనిస్తే ఆటిజం పిల్లలు ఎదుటి మనిషి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేరు. బిడియంగా మొహం పక్కకు తిప్పుకుని సమాధానం చెప్పడం, అది కాకుంటే వద్దన్నట్టుగా తిరస్కరించడం చేస్తూ ఉంటారు. మరి వరుణ్ కాంత్ విషయంలో ఇటువంటి ఊహించని సంఘటనలు ఏం జరిగాయో తెలియాలి కదా. నిజమే, వరుణ్ చాలా అల్లరిగానే ఉండేవాడు. చెప్పిన మాటలే చెప్తూ, చేసిన పనే చేస్తూ ఆ ట్రస్ట్ సభ్యులు విసిగిపోయేలా చేశాడన్నది నిజమే. అలాంటి పిల్లల పట్ల వ్యవహరించేందుకే కదా వాళ్ళు సంస్థను నడుపుతున్నారు. అది విస్మరిస్తే ఎలా? సదరు మానసిక లోపాలున్న పిల్లల్ని అదుపు చేస్తామని, వారి హైపర్ యాక్టివిటీని తగ్గిస్తామని చెప్పుకుని ట్రస్ట్ సిబ్బంది వరుణ్ కాంత్ విషయంలో హద్దులు మీరి తమ ఉద్దేశాలకే నీళ్లొదిలేశారు. మే 13వ తేదీ కంటే ముందు మే 9వ తేదీ నాడు మెట్టుపళాయార్కి పిల్లలందరినీ తీసుకువెళ్లారు. వరుణ్ని మాత్రం ట్రస్ట్ హోంలోనే ఉంచేసి తక్కిన వాళ్ళని మాత్రం తీసుకువెళ్లారు. తన్ని తీసుకువెళ్లకుండా మిగతా అందరూ ఊరు వెళ్లినందుకు వరుణ్ చాలా గోల చేశాడు. ప్రతిగా అతన్ని చిత్త కొట్టారు అక్కడి సిబ్బంది. అసలు అలాంటి హోంకు అతను వచ్చిందే మే 4వ తేదీన. అలాంటి వ్యక్తిని అక్కడి వాతావరణానికి అలవాటు పడేలా చేయడం మానేసి పట్టుకుని కొడితే ఆశించిన ప్రయోజనం నెరవేరదు కదా. అతని అల్లరిని తగ్గిస్తారనే కదా చేర్చుకున్నారు. మరి అలా చేస్తే ఎలా? మే 11వ తేదీ రాత్రి 8 గంటల వేళ, మర్నాడు వరుణ్ పుట్టినరోజు. ఆ రోజు తన్ను చూడ్డానికి నాన్న వస్తున్నాడనే ఆనందంలో ఉన్నాడు వరుణ్. అదే విషయాన్ని పదే అందరికీ చెప్పసాగాడు. నా పుట్టినరోజు, నాన్న వస్తున్నాడు, నా కేక్ తెస్తున్నాడు అంటూ విన్న వాళ్ళకి వినని వాళ్ళకి సిబ్బందికి చెప్తూ తన ఆనందంతో వాళ్ళని విసిగించేవాడు. వాళ్ళు గద్దించి కూర్చోమన్నా మాట్లాడడం ఆపేవాడు కాదు వరుణ్. ససేమిరా వినిపించుకునేవాడు కాదు. అదే అతని పాలిట మృత్యువైంది. జాలి మరిచిన అక్కడి సిబ్బంది వరుణ్ని విచక్షణ మరిచి కొట్టారు. ఆ బాధ భరించలేక వరుణ్ కేకలు పెట్టాడు, ఏడ్చాడు. తాను నోరు మూసుకుంటే వాళ్ళ చేతుల్లో లాఠీలు ఆగుతాయని అర్థం చేసుకోలేకపోయాడు. వాళ్ళు కొట్టే కొద్దీ వరుణ్ మరింత బిగ్గరగా అరిచాడు. సిబ్బందికి తమ వల్ల కావడం లేదని ట్రస్ట్ అధికారుల్లో ఒకరైన కవితకు సమాచారం ఇచ్చారు. ఆవిడ వచ్చి వరుణ్తో మాట్లాడబోతుంటే అతను ఆమె ముఖం మీద ఊశాడు. కోపం కట్టలు తెంచుకున్న కవిత ఆమెతో పాటుగా వచ్చిన ఆమె భర్త లక్ష్మణ్ని, 20-23 ఏళ్ల వయసున్న వాళ్ళిద్దరు అమ్మాయిలు, ఇతర ట్రస్ట్ మెంబర్ అయిన షాజూర్, గిగిరామ్ మరొకరు కలిసి తామేం చేస్తున్నామనే స్పృహ కూడా లేకుండా వరుణ్ కాంత్ను దారుణంగా కొట్టి హింసించారు. గిగిరామ్ అయితే క్రికెట్ బ్యాట్ విరిగేలా చెత్త కొట్టాడు. మామూలుగా మనమైతే దెబ్బలు భరించలేక నోరు నొక్కుకునైనా ఏడు పాపుకుంటాం కదా. వరుణ్కి అది కూడా తెలీదు. మరి ఒకానొక దశలో తన శరీరం మీద తనకే అదుపులేని వరుణ్ దుస్తుల్లోనే విసర్జించాడు. భయం, శారీరక హింస, ఒళ్లంతా బాధతో అవయవాలు నిగ్రహం కోల్పోయాయి. అయినా కానీ ఆ మేకవన్నె పులులు అతన్ని హింసించడం ఆపలేదు. క్షణికావేశంలో కొట్టినా కాసేపటికి స్పృహలోకి వచ్చైనా కొట్టడం ఆపాలి. అయితే పేరుకే సేవా సంస్థ కనుక వాళ్లలో అటువంటి సత్ప్రవర్తన ఆశించలేం. వరుణ్ శరీరం చెట్లి ఒళ్లంతా రక్తసిక్తమైంది. ఆ రాక్షసులు అతడి దుస్తులు లాగి పరేసి ఒళ్లంతా కారం చల్లారు. తట్టుకోలేని బాధతో అరుస్తున్న వరుణ్ ఆర్తనాదాలు వాళ్ల కర్కశ హృదయాలకు హాయిగా అనిపించాయి. పచ్చిమిరపకాయలు తెచ్చి విరిచి వరుణ్ నోట్లో నొక్కి నమలమని బలవంతం చేశారు. పుట్టినరోజు తనకు శాపగ్రస్త దినం అవుతుందని ఆ మానసిక దివ్యాంగుడికి ఏం తెలుసు? ఎందుకంటే అర్థం చేసుకునే పరిపక్వత అతనికి లేదు. మరి మే 12 వరుణ్ పుట్టినరోజు కదా. ట్రస్ట్ సిబ్బంది ఏం చేశారో తెలుసా? వరుణ్ వంటి మీద పంచదార చల్లుతూ వచ్చారు. అతని మర్మాంగాల మీద గాయాలయ్యాయని కూడా చూడకుండా అతన్ని అలాగే వదిలేశారు. కాసేపటికి ఒళ్లంతా చీమలు పాకేశాయి. మర్మాంగాల మీద చీమలు చేరి కుట్టడం మొదలుపెట్టాయి. దాంతో భరించలేక వరుణ్ గగ్గోలు పెట్టాడు. గాయాలు, రక్తం కావడం, వాపులు, నొప్పులు, మంట, చీమలు కుడుతున్న బాధ అన్నీ కూడా అతని పుట్టినరోజు బహుమతులే. మరి ఆ బాధ నుంచి విశ్రాంతి లభించిందా అంటే లేదు. మృత్యువు వచ్చి అతని బాధల్ని శాశ్వతంగా తగ్గించి అతన్ని తనతో తీసుకువెళ్ళిపోయింది. 24 ఏళ్ల వరుణ్ కాంత్కి పుట్టినరోజు నాడే నూకలు చెల్లిపోయాయి. వరుణ్ చనిపోయిన విషయం నిర్ధారించుకున్న ట్రస్ట్ సభ్యులు
అతని శరీరాన్ని ట్రస్ట్ వ్యాన్లో ఎక్కించుకున్నారు. కేరళ సరిహద్దు ప్రాంతమైన నడుపుని వద్ద నాగూర్ అనే చోట ఒక తోటలో ఉన్న 2 కొబ్బరి చెట్ల నడుమ గొయ్యి తీసి అతని శరీరాన్ని అందులో పూడ్చారు. ఎవరికి అనుమానం రాకూడదని ఆ మట్టి మీద ఒక మొక్కను కూడా నాటేశారు. ఇంతకీ ఆ తోట ఎవరితో ఊహించగలరా? అది ఆ ట్రస్ట్ మెంబర్ కవితకు చెందిన తోట. ఇంత దారుణం జరుగుతోంది కనుకే వరుణ్ తండ్రి రవికుమార్ కొడుకు పుట్టినరోజుకు వస్తున్నట్లు ఫోన్ చేసినా రావద్దని చెప్పారు. అతను పదే పదే వస్తే వరుణ్ ఏనాటికి మాట వినడని చెప్పారు. ఆ వెంటనే మరో ఎత్తు వేసి పిల్లల్ని తీసుకుని ఆలియా డ్యామ్ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. అక్కడే వరుణ్ తప్పిపోయినట్లు నాటకమాడారు. పోలీసుల్ని వరుణ్ తండ్రిని కూడా నమ్మించారు. కర్మ ఈజ్ బ్యాక్ అని అంటారు కదా. మే 22వ తేదీన పొల్లాచి సబ్ డివిజన్ ఏఎస్పీ సృష్టి సింగ్ ఫోన్ వాట్సాప్కి ఒక వీడియో వచ్చింది. అది పంపించిన వ్యక్తి ఎవరో ఆమెకు తెలియదు. అయితే ఆ వీడియోలో మాత్రం వరుణ్ని హింసిస్తున్న ట్రస్ట్ సభ్యుల నిర్వాకం మొత్తం ఉంది. ఏఎస్పీ సృష్టి సింగ్ ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. ముందు వరుణ్ తండ్రికి ఆ వీడియో పంపించి అతను ఎవరెవరిని గుర్తించగలడో తెలుసుకుని ఆ అందరి మీద అతని చేతనే ఫిర్యాదు చేయించేలా చేశారు. ఆ వెంటనే ఆమె తన బృందంతో సదరు నాటకాలమారి ట్రస్ట్కు వెళ్లి అందరినీ విచారించారు. ముందు గిగిరామ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని మాటలను బట్టి తతిమా వాళ్ళందరూ దొరికారు. కవిత తోటలోని వరుణ్ మృతదేహాన్ని తవ్వి తీసి పరీక్షించారు. కేరళ తిరువనంతపురంలో దాక్కున్న కవిత, ఆమె భర్త లక్ష్మణ్, వారి 2 అమ్మాయిలు మరొకరిని కలిపి కేరళ పోలీసులు బంధించి తీసుకువెళ్లారు. ఇది జరిగింది మే 27వ తేదీన. మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. కవిత కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్న సమయంలోనే నవనీత కృష్ణన్ అనే సబ్ ఇన్స్పెక్టర్ 1.5 లక్షల రూపాయల నగదు, 18.5 సవర్ల బంగారం, 50,000 రూపాయల బ్లాంక్ చెక్స్ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎక్కడా లెక్కల్లో చూపించలేదు. మరో సబ్ ఇన్స్పెక్టర్ మహారాజాకి ఈ విషయం తెలిసింది. నవనీత కృష్ణన్ అతనికి కొంత వాటా ఇచ్చి అతని నోరు మూయించాడు. ఇప్పుడు నవనీత కృష్ణన్ సేలం కేంద్ర కారాగారంలో ఖైదులో ఉన్నాడు. మహారాజాను విధుల్లోంచి తొలగించారు. లంచాలు తీసుకోవడం అతి సాధారణమైనా కానీ వాళ్ళిద్దరూ సరైన జాగ్రత్తలు తీసుకోలేదా అంటే అక్కడ ఒక ఒప్పందం జరిగింది. ఎటు వరుణ్ హంతకుల విషయం బయటపడింది కనుక కవిత పెళ్లి కావాల్సిన తమ 2 అమ్మాయిల్ని కేసులోంచి తొలగించమని లంచం ఇచ్చినా కానీ నవనీత కృష్ణ లంచం తీసుకున్న విశ్వాసానికి కట్టుబడి ఉండలేదు. ఆ ఉక్రోషంతో వాళ్లు పై అధికారులకు పోయి విషయం చెప్పగా నవనీత కృష్ణన్ మహారాజాల మీద చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఉంది. కవిత, ఆమె భర్త లక్ష్మణ్లిద్దరూ నకిలీ వైద్య పట్టాలతో సుమారు 9 ఏళ్లుగా ట్రస్ట్ను నడిపిస్తున్నారు. అయితే ట్రస్ట్కి ప్రభుత్వ గుర్తింపు లభించిన 3 నెలలకే వరుణ్ కాంత్ని వాళ్లు హింసించి హత్య చేయడం జరిగింది. కానీ 9 ఏళ్లుగా మాత్రం వారి వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. ఇన్ హౌస్ పేషెంట్కి 1,00,000 రూపాయలు డొనేషన్, నెల నెలా ఖర్చులకు 40,000 నుంచి 50,000 రూపాయలు, ఇంకా దుస్తులు, ఇంకేవో ప్రత్యేక వైద్య ఖర్చుల పేరుతో దండుకోవడం మొదలుపెట్టారు. మానసిక రుగ్మత కలిగిన దివ్యాంగులకు సేవ, వైద్యం పేరిట జరుగుతున్న వ్యాపార కేంద్రం ఆ నకిలీ ట్రస్ట్ అన్న సంగతి వరుణ్ కాంత్ తన చావుతో బయట పెట్టగలిగాడు. మన దేశంలో వైద్యం కోసం అప్పు సొప్పు చేసి ఉన్నవి తాకట్టు పెట్టి వద్దనుకున్నవి అమ్మేసి మరీ ఖర్చు చేసే ఒక గుణం ఉంది మనుషుల్లో. అది కొందరికి లాభపాటి వ్యాపారంగా మారింది. బీద ధనిక తేడా లేకుండా అందరూ డబ్బు ధారాళంగా ఖర్చు చేస్తున్నారు. వరుణ్ మరణం సరే, మరి చావకుండా హింసించబడుతున్న పిల్లలు ఇంకా ఉండుంటారు కదా. వారి క్షేమం కోసం వరుణ్ మరణించి అమరుడయ్యాడు. వాళ్లకు ఆశాదీపమయ్యాడు. ఇక్కడ మనం కొన్ని విషయాల్ని గమనించాలి. ముఖ్యంగా దివ్యాంగుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏదో ఒక హాస్పిటల్లో, ట్రస్ట్ ఆశ్రమంలో, ప్రభుత్వ చికిత్సాలయాల్లో చేర్చి చేతులు దులుపుకోకూడదు. నిజానికి ఆ తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచే విషయంలో తాము శిక్షణ తీసుకుని తీరాలని మర్చిపోకండి. లంచగొండులైన పోలీసులు ఉన్న చోటనే సృష్టి సింగ్ లాంటి మంచివాళ్లు కూడా ఉంటారు. కవిత వంటి ఫేక్ డాక్టర్లు ఉన్న ఈ లోకంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉంటారు. కాబట్టి ఇది ఒకరిని వేలెత్తి చూపించే విషయం కాదు. సమాజంలోని చేదు నిజాల్ని గమనించమని దివ్యాంగుల పిల్లల కుటుంబ సభ్యులకు ఇందులో ఎక్కువ బాధ్యత ఉందని మా వంతుగా చెప్పే ప్రయత్నం మాత్రమే. ఇది కేవలం ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ మీ పిల్లల పట్ల, మీకు కావాల్సిన వాళ్ళ పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ లోకంలో నమ్మదగిన వాళ్ళు ఎవరూ లేరు బహుశా.